అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పుల వల్ల ప్రాణంగా కలిసి ఉండాల్సిన అన్నా తమ్ముళ్ళు ఇద్దరు బద్ధ శత్రువులుగా మారుతున్నారు. ఒక కొడుకుని ఎక్కువగా ప్రేమించడం, మరొక కొడుకుని అసలు పట్టించుకోకపోవడం, ఒక కొడుకుని వంశోద్ధారకుడిగా చూపించడం, మరొక కొడుకుని పనికిరానివాడిగా పరిచయం చేయటం, ఎక్కువ సంపాదించే కొడుకుని ఎక్కువ గౌరవించడం, తక్కువ సంపాదించే కొడుకుని వేలెత్తి చూపడం, పెళ్ళై వచ్చిన కోడళ్ళకి సొంత కొడుకుల గురించే మంచి కంటే కూడా చెడు ఎక్కువగా చెప్పడం, చులకన చేయటం, ఇద్దరి కోడళ్ళలో ఒకరినే మంచివారు అనడం, ఇంకొకరిని చిన్న చూపు చూడటం, ఇక నచ్చిన వాళ్ళు ఏం చెప్తే అదే నిజమని నమ్మడం, మిగతా వారిని తిరస్కార ధోరణితో చూడటం, ఒకే కొడుకు నుండి డబ్బును ఆశించడం, ఇంకొక కొడుకు ఇవ్వకపోయినా అమాయకుడిగా భావించడం, సమయం ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు చేయకపోవటం, చేసిన ఒక కొడుకుకి ఎక్కువగా మరొక కొడుకుకి తక్కువగా అందేలా చూడటం తల్లిదండ్రులు మొదటిగా చేసే పెద్ద తప్పు. ఒకరి గుణాలను మరొకరితో పోల్చడం, ఒకరి జీవితాన్ని మరొకరితో పోల్చడం. గుర్తుంచుకోండి, ఇద్దరికీ ఒకే చదువు, ఒకే తెలివితేటలు, ఒకే జీవితము మీరు కోరుకున్నంత మాత్రాన అది ఎప్పటికీ జరగదు. ఇక అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎప్పటికీ కాదు. ఒకరి గుణాలను మరొకరితో పోల్చి వారిని వారికే బద్ధ శత్రువులుగా మార్చకండి. ఎవరికి ఎంత కలిగితే అంతలోనే జీవిస్తారు. గొప్పగా బ్రతకాలని ఆశించడంలో తప్పు లేదు. ఇక వారిని జీవించడంలో పైకి తీసుకురావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఈ పోల్చడం అనే ఒక్క మాటని మాత్రం మర్చిపోండి. ఏదైనా చెప్తే మీ మంచికే చెప్తున్నాను, వాన్ని చూసి నేర్చుకో అంటారు. వారి జీవితానికి మంచి చెయ్యాలన్నా, మంచి చెప్పాలన్నా ఎన్నో విధానాలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు కూడా ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అన్నదమ్ముల్నిద్దరినీ పోల్చి చెప్పడం అనేది ఎంతో అధమమైనది. మీకు తెలియకుండానే వారిద్దరినీ కూడా ఒకరిని మరొకరికి భవిష్యత్తులో బద్ధ శత్రువులుగా మారుస్తున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఇద్దరూ మీకు రెండు కళ్ళు లాంటి వారు అనుకున్నప్పుడు ఇక ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆ రెండు కళ్ళతో సమానంగా చూడడం నేర్చుకోండి. అప్పుడే వారిద్దరి జీవితాలు కూడా, వారి ఇద్దరి ప్రపంచాలు కూడా వారికి స్పష్టంగా ఆనందంగా కనిపిస్తాయి. అర్థమైందనుకుంటా. గుర్తుంచుకోండి, మీ యొక్క మాట తీరుపైనే మీ జీవితమంతా కూడా ఆధారపడి ఉంటుంది. అందం కన్నా కూడా మనిషి యొక్క మాట తీరే ఎంతో ప్రధానమైనది. తియ్యనైన మాటలతో కఠినమైన విషాన్ని కూడా అమ్మవచ్చు, కానీ కటువైన మాటలతో తీయనైన తేనెను కూడా అమ్మలేరు. అర్థమైందనుకుంటా. కష్టం, నష్టం, బాధ్యత తెలిసిన ఒక ఉత్తమ ఇల్లాలు తన భర్తని అది కావాలి, ఇది కావాలి అని ఎప్పుడూ బాధ పెట్టదు. ఇటువంటి ఇల్లాలుకి సంసారంలో ఏమీ లోటు ఉన్నా సరే ఎంత సర్దుకుపోవాలో తెలుసు, ఇంకా కాపురాన్ని ఎలా సర్దిద్దుకోవాలో తెలుసు. అటువంటి ఆడది సమాజంలో తన యొక్క భర్త గౌరవాన్ని కాపాడుతుందే కానీ చులకన చేసి ఎప్పుడూ మాట్లాడదు. గుర్తుంచుకోండి. అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడ మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడమూ తెలుసు, ఇక దిగడము కూడా తెలుసు. మొదటివాడు
ఎప్పుడు కింద పడిపోతాను అని భయపడుతూ ఉంటాడు. ఇక రెండవవాడు నేను పడినా కూడా మళ్ళీ లేచి ఎక్కగలను అనే నమ్మకంతో ఉంటాడు. ఇక ఇదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా. అర్థమైందనుకుంటా. అందం అనేది దృష్టిని మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ వ్యక్తిత్వం అనేది హృదయాన్ని ఆకర్షిస్తుంది. గుర్తుంచుకోండి, ఎవరి మీద కూడా పగ ప్రతీకారాలు తీర్చుకోవాలని ఎన్నడూ కోరుకోకు. ఎందుకంటే కుళ్ళిన పళ్ళు వాటంతటా అవే రాలిపోతాయి. ఇక వాటి గురించి మీరు శ్రమించకండి, కేవలం ఓపికతో చూస్తూ ఉండండి. మీకు ఏదైనా విషయం తెలుసుకోవడం తప్పు కాదు. ఏ వ్యక్తికి కూడా జీవితంలో అన్ని విషయాలు తెలిసి ఉండాలి అనే మాట ఎక్కడా ఉండదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు ముందు దాన్ని నిష్పక్షపాతంగా వినడం నేర్చుకోండి. అందరిలో మంచిని చూడటం నేర్చుకోండి. ఎందుకంటే సంయమనం అనేది జీవితంలో అత్యంత అవసరం కాబట్టి. చటుక్కున ఒక మాట వినగానే కోప్పడటం, మీరు ఎవరితో అయినా విభేదిస్తే విభేదించండి, కానీ గుర్తుంచుకోండి, విభేదించేటప్పుడు ఆతృతతో లేదా తొందరపాటుతో కూడుకున్నటువంటి విభేదమైన త్రోవలు తొక్కకండి. అత్యంత ప్రశాంతతతో కూడుకున్న చర్చలకు మాత్రమే అవకాశం ఇవ్వండి. ఇక ఈ తరంలో ఇలా అలవాటైతే జీవితంలో అక్కర్లేని సమస్యలు ఎప్పటికీ తలెత్తవు. గుర్తుంచుకోండి, ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, ఇక కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది, ఇక కష్టము బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నిటినీ అర్థం చేసుకునే మంచి మనసు ఉంటే ఆ జంట జీవితం అద్భుతంగా ఉంటుంది, కాదంటారా? ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.